ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫోన్ స్విచ్ ఆఫ్ అనుస్తుందండి. అవసరమైనప్పుడే ఫోన్ కలవదు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. చామంతి అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. దీన్నేమంటారు? మీ ఊర్లో దొంగతనం అనరా? అయ్యో, ఈ వాచ్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? నీ చేత్తో తీసి వేస్తే వచ్చుంటుంది. నిజంగా నాకేం తెలియదండి. నా మాట నమ్మండి. ప్రాణం పోయినా ఇలాంటి పాడు పనులు చెయ్యదు ఈ చామంతి. నా వాచ్ కొట్టేసి నన్నే సచ్చినోడా దొంగోడా అంటావా? మాటకి మాట చల్లు. నువ్వు డ్రైవర్వి, నేను పని మనిషిని. ఒకే ఇంట్లో పనిచేస్తూ మనకి గొడవలెందుకు? సర్దుకుపోదాం. ఏంటి డ్రైవరా? మరి ఓనర్వా? నాకు తెలుసులే గాని నువ్వు దొంగ అన్నదానికి నేను దొంగ అన్నదానికి చల్లు. సరే చెల్లు. అమ్మయ్యా, నవ్వేశావా? చెల్లు పెట్టుకున్నాం కాబట్టి ఇంకెప్పుడు కొట్టుకోవద్దు, సరేనా? అమ్మగారు చూసారనుకో తిడతారు. వస్తాను డ్రైవర్ బాబు, బాయ్. డ్రైవర్ బాబు, ఈ పిలుపేదో కొత్తగా ఉంది. అక్క ఫోన్ ఎత్తట్లేదేంటో. సరే, ఒకసారి నాన్నకు కాల్ చేద్దాం. బిడ్డ చామంతి. హలో నాన్న. బిడ్డ చామంతి, ఎట్లున్నావు అమ్మా? అమ్మెట్లుందే? మీకేదైనా పని దొరికిందా? అక్క దగ్గరే ఉంటున్నారుగా, మీకేం ఇబ్బంది లేదు కదా బిడ్డ? నాన్న, మాకేం ఇబ్బంది లేదు. పోయిందనుకున్న ఫోన్ కూడా దొరికింది. కాకపోతే అక్క అడ్రస్ దొరకట్లేదు నాన్న. అప్పటిదాకా ఒక ఇంట్లో పని కుదిరాము. అయ్యో, అవునా? మరి ఎక్కడుంటున్నారే? నేను అమ్మ ఉండడానికి ఈ ఇంట్లోనే ఒక గది ఇచ్చారు నాన్న. సర్లేమ్మా, ఏదో ఒక చూరుకైతే క్షేమంగా చేరారు కదా, అది చాలే. అక్కను కూడా మీరు త్వరలోనే చేరుకుంటారులే. అయితే మీరేదో గొప్పింట్లోనే ఉంటున్నారన్నమాట. అవునన్నా, మన రాజుగారి భవంతిలాగే ఈ బంగ్లా కూడా చాలా పెద్దది. పెద్ద పెద్ద పొడవాటి బెడ్లు, పెద్ద పెద్ద విశాలమైన గదులున్నాయి. కానీ మనుషులే మనసులే చాలా ఇరుగ్గా ఉన్నాయి నాన్న. పోలీసులు ఎట్టాగైనా నన్ను పట్టుకోవాలని తీవ్రంగా గాలిస్తున్నారు. నాన్న, వాళ్ళు పట్టుకుంటే పట్టుకొని, అయినా మనమేం తప్పు చేయలేదు కదా, ఎందుకు నాన్న భయపడుతూ ఉండాలి? మన రాజావారిని రాణివారిని దారుణంగా చంపిన కిరాతకుడెవడో తెలుసుకొని సరైన ఆధారాలు సంపాదించే వరకు మనకి అజ్ఞాతవాసం తప్పదమ్మా. అయినా అక్కడ ఉండడానికి నువ్వే భయపడుతున్నావంటే అట్టాంటి ఇంటివైపు కన్నెత్తి చూడ్డానికి ఎవడైనా భయపడతాడమ్మా. ఈ కట్టం దాటాలంటే కొన్నాళ్ళు యాడో కాడ మనం కాదు, నువ్వు అక్కడే కదలకుండా ఉండాలమ్మా. అప్పుడే మనందరం క్షేమంగా ఉంటాం. మా తల్లి గదు, ఈ నాన్న మాట వింటావు కదూ? వింటాను నాన్న.
ఇక్కడ ఇంట్లోనే ఉంటాం. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అసలు ఎక్కడున్నావు నాన్న? అన్నం తింటున్నావు కదా సరిగ్గా? కడుపు నిండా తింటున్నా, క్షేమంగా ఉన్నా. నా గురించి మీరేం దిగులు పడకండి. మీరైతే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కోపంలో ఏమైనా అన్నా కూడా ఇలాగే భరించు తల్లి. మనసుకు కష్టమైనా సరే కాస్త ఓర్చుకొని ఆ ఇంట్లోనే భద్రంగా ఉండండి. నా మాట ఆలకించు తల్లి. ఉంటానమ్మా. జాగ్రత్త అమ్మ, జాగ్రత్త అమ్మా. సరే సరే నాన్న. అక్కకు ఒకసారి ఫోన్ చేస్తా. ఛా, ఈ అక్కేంటో ఫోన్ ఎత్తదు. సార్, రాజా హరిహర దేవరాయలు రాణి అన్నపూర్ణాదేవి గారి మర్డర్ కారణమైన రామచంద్రయ్య ఎక్కడున్నాడో ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదు సార్, అతన్ని పట్టుకోవడానికి 6 టీంలు పంపించాను. త్వరలోనే అతన్ని పట్టుకుంటాం. మంటల్లో కాలి బుడిదైంది మామూలు వాళ్ళు కాదు, మహారాజా ఫ్యామిలీ. మినిస్టర్ లెవెల్లో ప్రెజర్ ఉంది. మర్డర్ చేసిన వాడిని త్వరగా పట్టుకోకపోతే మనకి ట్రాన్స్ఫర్ కాదు, ఏకంగా సస్పెండే చేస్తారు. లేదు సార్, మన టీం హంతకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. నేను వాళ్ళని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉన్నాను. అవును, ఆ రామచంద్రయ్య పారిపోయాడు. మరి వాడి ఫ్యామిలీ ఎక్కడుంది? అతడితో పాటు అతని ఫ్యామిలీ కూడా అబ్స్కాండ్ అయ్యారు సార్. వాట్? అవును సార్, హత్య జరిగిన మరుక్షణమే అతడు కుటుంబంతో సహా పారిపోయాడు సార్. ఓ, చాలా తెలివిగా ప్లాన్ చేశారన్నమాట. నాకు తెలిసి వాడి ఫ్యామిలీని ఎక్కడో సేఫ్ ప్లేస్ లో దాచిపెట్టుంటాడు. ఇంకో 2 టీమ్స్ పంపైనా వాడి ఫ్యామిలీ ఎక్కడుందో పట్టుకోండి. వాళ్ళు దొరికితే వాడెక్కడున్నాడో మనం కనుక్కోవచ్చు. ఎస్ సార్. ఏమన్నావేంటి? బాబుగారు అలా కోపడుతున్నారు? డ్రైవర్ కొడుక్కి ఉద్యోగం ఇవ్వమని. నువ్వే డ్రైవర్వి, మళ్ళీ ఇంకొకరెవరో కొడుక్కి ఉద్యోగం ఇవ్వమని రికమెండేషన్ చేస్తున్నావా? చూడు డ్రైవర్ బాబు, మనం పనోళ్ళం, వాళ్ళు ఓనర్లు. వాళ్లతో ఎలా పడితే అలా మాట్లాడితే చివరికి నిన్ను పనిలో నుంచి పీకేస్తారు. ఇచ్చిన పని బుద్ధిగా చేసుకో. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే చివరికి నీ గురించి ఆలోచించడానికి ఎవ్వరూ ఉండరు ఇక్కడ. నీకు అలా అర్థమైందా? ఏంటి మనిషి బాబుగారు కోపడ్డారన్న బాధ లేకుండా నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.